హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి 6th క్లాస్ సైన్స్ నుంచి ఫస్ట్ లెసన్ అనమాట. ఎవ్రీ లెసన్ నుంచి కూడా మనం ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేద్దాం. నెక్స్ట్ సెకండ్ లెసన్ కోసం రెడీగా ఉండండి, ఈ లెసన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే సార్సన్ సాగు ఆవాల కూర, ఆవాల ఆకుకూర, సార్సన్ సాగు ఆవాల ఆకుకూర అనేటటువంటి ఆహార పదార్థాలు ఈ క్రింది రాష్ట్ర ప్రజల ఆహారం. ఎవరి యొక్క ఆహారం? ఏ రాష్ట్ర ప్రజల యొక్క ఆహారం? ద రైట్ ఆన్సర్ ఈజ్ పంజాబ్. పంజాబ్ రాష్ట్ర ప్రజల యొక్క ఆహారం. నెక్స్ట్ వన్, మక్కీ మరియు రోటీ. మక్కీ మరియు రోటీ అనేటటువంటి ఆహార పదార్థాలు ఈ క్రింది రాష్ట్ర ప్రజల యొక్క ఆహారం. ఎవరి యొక్క ఆహారం అండి? ఈ క్రింది రాష్ట్ర ప్రజల యొక్క ఆహారం. ద రైట్ ఆన్సర్ ఈజ్ పంజాబ్. పంజాబ్ రాష్ట్ర ప్రజల యొక్క ఆహారం. ఈ క్రింది వానిలో కూరగాయకు చెందినది ఏది? కూరగాయకు చెందినది ఏది? సార్సన్ సాగ్ మాత్రమే కూరగాయకు చెందుతుందండి, ఈ రెండు కూడా చెందవు. నెక్స్ట్, మజ్జిగ, నెయ్యి, ఊరగాయ వంటి ఆహార పదార్థాలు ఈ క్రింది రాష్ట్ర ప్రజల యొక్క ఆహారం. మజ్జిగ, నెయ్యి, ఊరగాయ వంటి ఆహార పదార్థాలు ఎవరి యొక్క ఏ ప్రజల యొక్క ఆహారం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క ఆహార పదార్థాలు. పోషక పదార్థాల ఉనికికి ఉపయోగించేటటువంటి ద్రావణం ఏది? పోషక పదార్థాల ఉనికికి ఉపయోగించేటటువంటి ద్రావణం ఏది? ఇక్కడ కానిది అండి, ద్రావణం కానిది ఏది? ఎందుకంటే కాపర్ సల్ఫేట్, కాస్టిక్ సోడా, అయోడిన్ ఈ మూడు కూడా ఉపయోగిస్తాం పోషక పదార్థాల ఉనికికి ఉపయోగించేటటువంటి ద్రావణాలే. ఈ సోడియం సల్ఫేట్ అనేటటువంటిది కాదు. నెక్స్ట్ వన్, మన రాష్ట్రంలోని ఆహారంలో ఉండేటటువంటి ప్రధాన పోషకాలు ఏమిటి? మన రాష్ట్రంలోని ఆహారంలో ఉండేటటువంటి ప్రధాన పోషకాలు ఏమిటి? పైవన్నీ అనేది రైట్ ఆన్సర్ అండి. కార్బోహైడ్రేట్స్, మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు ఈ మూడు కూడా మన రాష్ట్రంలోని ఆహారంలో ఉండేటటువంటి ప్రధాన పోషకాలు అన్నమాట. కార్బోహైడ్రేట్లు, మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్, సోడియం హైడ్రాక్సైడ్. సోడియం హైడ్రాక్సైడ్ అనేటటువంటి ద్రావణానికి మరొక పేరు, లేదా సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం అనగా దీనికి మరొక పేరు ఏంటి అంటే కాస్టిక్ సోడా ద్రావణం. కాస్టిక్ సోడా ద్రావణాన్నే సోడియం Na హైడ్రాక్సైడ్ అంటే NaOH ట్వైస్ అన్నమాట, సోడియం హైడ్రాక్సైడ్ అని పిలుస్తాం. మన ఆహార పదార్థంలో ప్రధానంగా స్టార్చ్, చక్కెరల రూపంలో నిల్వ ఉండేవి ఏవి? స్టార్చ్ మరియు చక్కెరల రూపంలో నిల్వ ఉండేవి ఏమిటి? మన ఆహార పదార్థంలో ప్రధానంగా స్టార్చ్ మరియు చక్కెరల రూపంలో నిల్వ ఉండేవి. ద రైట్ ఆన్సర్ ఈజ్ కార్బోహైడ్రేట్లు. ప్రోటీన్ల యొక్క నిర్ధారణకు ఉపయోగించేటటువంటి ద్రావణాలు ఏమిటి? ప్రోటీన్ల యొక్క నిర్ధారణకు ఉపయోగించేటటువంటి ద్రావణాలు కాపర్ సల్ఫేట్ అలాగే కాస్టిక్ సోడా. ఒక పరీక్ష నాళికలో సగం నీటిని తీసుకొని దానిలో సగం నీటిని తీసుకొని దానిలో టింక్చర్ అయోడిన్ కొన్ని చుక్కలు కలపడం ద్వారా సజల అయోడిన్ ద్రావణాన్ని తయారు చేయవచ్చు. 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ను 10 మిల్లీలీటర్ల నీటిలో కరిగించడం ద్వారా కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని తయారు చేయవచ్చు. ఈ 2 కన్క్లూజన్స్ ఇక్కడ ఇచ్చారు కదా, ఈ 2 వాక్యాలలో సరి అయిన దానిని గుర్తించాలి. ఇక్కడ చూస్తే పై 2 కూడా సరి అయినవేనండి, పై 2 సరి అయినవే. ఈ క్రింది వానిలో కాస్టిక్ సోడా తయారీకి ఉపయోగించేవి ఏమిటి? కాస్టిక్ సోడా తయారీకి ఉపయోగించేవి అంటే కాస్టిక్ సోడా తయారు చేయాలంటే వాటి యొక్క క్వాంటిటీస్ ఎట్లా తీసుకోవాలి అని. ఇక్కడ 10 గ్రాముల కాస్టిక్ సోడాను 100 ml నీటిలో కలపడం ద్వారా కాస్టిక్ సోడాను తయారు చేయవచ్చు. 10 గ్రాముల కాస్టిక్ సోడాను 100 ml నీటిలో కరిగించడం ద్వారా కాస్టిక్ సోడా ద్రావణాన్ని తయారు చేయవచ్చు. కాస్టిక్ సోడా ద్రావణం తయారు చేయవచ్చు.
నెక్స్ట్ వన్, పిండి పదార్థం ఉనికిని పరీక్ష చేసిన తర్వాత అందులో పిండి పదార్థం ఉన్నట్లయితే అది ఈ క్రింది రంగులోనికి మారుతుంది. పిండి పదార్థం ఉనికిని పరీక్ష చేసిన తర్వాత అందులో పిండి పదార్థం కనుక ఉన్నట్లయితే అది ఏ రంగులోనికి మారుతుంది? నీలం నుంచి నలుపు రంగులోనికి మారుతుంది. ప్రోటీన్ల పరీక్షలో ఆహారం ఏ రంగులోనికి మారినప్పుడు ఆహారంలో ప్రోటీన్లు ఉన్నట్లుగా నిర్ధారిస్తాం? ప్రోటీన్ల పరీక్షలో ఆహారం ఏ రంగులోనికి మారినప్పుడు ఆహారంలో ప్రోటీన్లు ఉన్నట్లుగా నిర్ధారిస్తాం? ఊదా రంగు. ఆహారం వాటి నుండి పోషక పదార్థాలకు సంబంధించి సరికాని జత ఏది? ఆహారం వాటి నుండి పోషక పదార్థాలు, ఆహార రకము వాటిలో ఉండే పోషక పదార్థాలకు సంబంధించి సరికాని జత సరికానిది. అంటే ఇక్కడ చూస్తే పాలులో ప్రోటీన్స్ ఉంటాయి, పచ్చి బంగాళదుంపలో కార్బోహైడ్రేట్ అధికంగా ఉంటుంది, ఎండి కొబ్బరిలో క్రొవ్వులు అధికంగా ఉంటాయి. మరి ఇక్కడ పై మూడు కూడా సరి అయినవేనండి. సరికానిది ఏది అంటే ఏదైనా తినగలిగేటటువంటి పండులో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి అనేది రాంగ్ అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఇక్కడ అందులో ఏముంటాయంటే విటమిన్స్, ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి. క్రింది వానిలో సరికాని జత ఏది? క్రింది వానిలో సరికాని జత. ఇక్కడ చూస్తే వండిన అన్నంలో కార్బోహైడ్రేట్స్, కందిపప్పు పొడిలో ప్రోటీన్స్ ఉంటాయి, వేరుశెనగలో క్రొవ్వులు ఉంటాయి. మూడు కూడా మనకి సరి అయినవేనండి. నిమ్మరసంలో పీచు పదార్థం ఉంటుంది అనేది ఇక్కడ మనకి రాంగ్ అన్నమాట. ఈ క్రింది వానిలో సరి అయిన జత ఏది? సరి అయినది. శరీరానికి శక్తినిచ్చేటటువంటి పదార్థాలు ఏంటి అంటే పిండి పదార్థాలు మరియు క్రొవ్వులు. ఈ రెండు కూడా శరీరానికి శక్తిని అందిస్తాయి. శరీర నిర్మాణ ఆహార పదార్థాలుగా చెప్పబడేవి ఏంటి అంటే ప్రోటీన్స్. అధిక శక్తినిచ్చే పదార్థాలు అంటే స్పాట్లో ఎనర్జీ ఇచ్చేవి, అధిక శక్తిని ఇచ్చేవి ఏవి అంటే క్రొవ్వులు అన్నమాట. సో స్పాట్లో ఎనర్జీని ఇచ్చేవి పిండి పదార్థాలు, మరి అధిక శక్తిని ఇచ్చేవి మాత్రం క్రొవ్వులు. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవే కదా, పైవన్నీ కూడా సరి అయినవి. చిలకడ దుంపలు, గోధుమలు, బియ్యం, బంగాళదుంప, చెరకులో ఉండేటటువంటి ఆహార పదార్థాలు ఏమిటి? చిలకడ దుంపలు, గోధుమలు, బియ్యం, బంగాళదుంప, చెరకులో ఉండేటటువంటి ఆహార పదార్థాలు ఏమిటి? కార్బోహైడ్రేట్స్ అనేది రైట్ ఆన్సర్. వేరుశెనగ, బాదం పప్పు, నువ్వులు. వేరుశెనగ, బాదం పప్పు, నువ్వులలో ఉండేటటువంటి ఆహార పదార్థాలు ఏంటి? క్రొవ్వులు. మన చర్మం మరియు కళ్ళను ఆరోగ్యంగా ఉంచేటటువంటి విటమిన్ ఏది? మన చర్మం మరియు కళ్ళను ఆరోగ్యంగా ఉంచేటటువంటి విటమిన్ ఏది? విటమిన్ డి. నెక్స్ట్ వన్, మన శరీరానికి పోషకాలను అందించినప్పటికీ మన శరీరానికి అతి ముఖ్యమైనటువంటి పదార్థాలు ఏమిటి? పోషకాలను అందించినప్పటికీ కూడా మన శరీరానికి అతి ముఖ్యమైనటువంటి పదార్థాలు ఏమిటి అంటే అందించనప్పటికీ, అందించి కాదు, మన శరీరానికి పోషకాలు అయితే అందించవు కానీ అవి మన శరీరానికి అవసరం. ఏంటవి అంటే పీచు పదార్థాలు. ఇవి మనకి పోషకాలు అందించవు కానీ మన శరీరానికి అతి ముఖ్యమైనవి. ఈ క్రింది వానిలో సరి అయిన దానిని గుర్తించండి. వ్యాధుల నుండి మన శరీరాన్ని రక్షించడంలో సహాయపడేవి ఏంటి అంటే విటమిన్ సి. మాంసము, గుడ్లు, చేపలలో అధికంగా ఉండేటటువంటి ఆహార పదార్థాలు ఏంటి అంటే ప్రోటీన్స్. అలాగే కార్బోహైడ్రేట్ సమృద్ధి ఆహార వనరుగా చెప్పబడేవి బియ్యం. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ సరి అయినవి, పైవన్నీ కూడా సరి అయినవి. మన శరీరం నుండి జీర్ణం కాని ఆహార పదార్థాలను తొలగించడంలో సహాయపడేది ఏమిటి? మన శరీరం నుండి జీర్ణం కాని ఆహార పదార్థాలను తొలగించడంలో సహాయపడేవి పీచు పదార్థాలు. మన శరీరం యొక్క పెరుగుదల మరియు మరమ్మతుల కోసం, మన శరీరం పెరగాలన్నా మరమ్మతులు జరగాలన్నా అవసరమయ్యేవి ఏమిటి? ప్రోటీన్లు. ఈ క్రింది ఆహార పదార్థాలు వాటిలో ఉండేటటువంటి విటమిన్లకు సంబంధించి సరికానిది గుర్తించండి. ఆహార పదార్థాలు వాటిలో ఉండేటటువంటి విటమిన్లకు సంబంధించి సరికానిది. ఇక్కడ బొప్పాయి, క్యారెట్, మామిడి అనే దాంట్లో విటమిన్ ఏ ఉంటుంది. బియ్యం, గోధుమ, కాలేయం వంటి వాటిలో విటమిన్ బి ఉంటుంది. పచ్చిమిర్చి, టొమాటో, జామ వంటి వాటిలో విటమిన్ సి ఉంటుంది.
బాగా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మనకు సరి అయినవేనండి. చేపలు, కాలేయం, గుడ్లు, వీటిలో మనకి ఏముంటుంది అంటే విటమిన్ ఈ కాదు, కే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 అనేటటువంటిది సరిగాలేదు. ఈ క్రింది వానిలో అయోడిన్ సమృద్ధి లభించేటటువంటి వనరు ఏది? అయోడిన్ సమృద్ధిగా లభించేటటువంటి వనరు ఏది? అల్లం. పీచు పదార్థాలకు సంబంధించి సరి అయిన దానిని గుర్తించండి. పీచు పదార్థాలకు సంబంధించి సరి అయినది పప్పులు, తృణధాన్యాలు, బంగాళదుంపలు, తాజా పండ్ల కూరగాయలలో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. పీచు పదార్థం మన శరీరానికి ఎటువంటి పోషకాలను అందించదు, కానీ ఆహారంలో అతి ముఖ్యమైన పదార్థం. ఆహారానికి బరువును చేకూర్చేది ఏది అంటే పీచు పదార్థం. సో ఇది మన శరీరం నుండి జీర్ణం కాని ఆహారాన్ని తొలగించడంలో సహాయపడదు అన్నాం కాబట్టి ఇక్కడ మనకి ఇది సరిగా లేదు. నెక్స్ట్ వన్, మన శరీరంలో కొన్ని వ్యర్థాలను మాత్రం చెమట రూపంలో బయటికి పంపించడంలో సహాయపడేది ఏమిటి? చెమట రూపంలో బయటికి పంపించడంలో సహాయపడేది నీరు. ఈ క్రింది వానిలో సమతుల ఆహారంలో ఉండేవి ఏమిటి? సమతుల ఆహారంలో ఏంటి ఉంటాయి? పైవన్నీ ఉంటాయండి. ఇవన్నీ కలిగి ఉన్న దానినే సమతుల ఆహారం అంటారు. నీరు ఉండాలి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, క్రొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు, ఇవన్నీ ఉంటేనే వాటిని మనం సమతుల ఆహారంగా చెప్తాం. ఈ క్రింది వానిలో సరి అయిన దానిని గుర్తించండి. బియ్యం మరియు పప్పులను పదే పదే కడగడం వలన వాటిలో ఉండేటటువంటి కొన్ని విటమిన్లు, ఖనిజ లవణాలు పోతాయి. ఆహారం వండేటప్పుడు కూడా కొన్ని పోషకాలను కోల్పోతాయి. వంటకు ఎక్కువ నీటిని ఉపయోగించి ఆ నీటిని పారబోయటం వల్ల కూడా అవసరమైన ప్రోటీన్లు మరియు ఎక్కువ మొత్తంలో ఖనిజ లవణాలు కూడా పోతాయి. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ రైట్ ఆన్సర్స్. పైవన్నీ కూడా సరైనవి. ఉడికించేటప్పుడు కలిగేటటువంటి వేడి వలన ఏ రకమైన విటమిన్ నశిస్తుంది? ఉడికించేటప్పుడు కలిగేటటువంటి వేడి వలన ఏ రకమైన విటమిన్ నశిస్తుంది అంటే విటమిన్ సి నశిస్తుందండి. విటమిన్ సి కావాలంటే మనం పచ్చిగా తినడమే బెటర్ అన్నమాట. ఒక వ్యక్తి చాలా కాలం పాటు ఆహారంలో తగినంత ప్రోటీన్లు లేకపోతే అతను లేదా ఆమె ఎదుగుదలలో వచ్చేటటువంటి మార్పు ఏమిటి? ప్రోటీన్లు ఎక్కువగా తీసుకోవట్లేదు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది అంటే ముఖంలో వాపు వస్తుంది, ఎదుగుదల కుంటిపడుతుంది, జుట్టు రంగును కూడా కోల్పోతుంది, చర్మ వ్యాధులు కూడా వచ్చేస్తాయి, అతిసార లక్షణాలు కూడా వస్తాయి. సో ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ఈ క్రింది మూలకం మరియు లభించేటటువంటి వనరుకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. ఈ క్రింది మూలకం మరియు లభించేటటువంటి వనరు దానికి సంబంధించి సరికానిది. ఇక్కడ కాల్షియం అనేటటువంటిది పాలు, గుడ్లలో అధికంగా లభిస్తుంది. మరి అయోడిన్ అనేది ఆకుకూరలు, యాపిల్లో లభిస్తుంది అనేది రాంగ్. అయోడిన్ అధికంగా అల్లం, ఉప్పు వాటిల్లో ఎక్కువగా లభిస్తుంది కాబట్టి అల్లం సముద్ర ఉత్పత్తుల్లో ఎక్కువగా లభిస్తుంది. భాస్వరం అనేది పాస్పరస్ దీన్ని అంటాము. ఇది అరటిపళ్ళు మరియు గింజలు వాటిల్లో లభిస్తుంది. ఇక్కడ ఆప్షన్ 2 అనేది సరిగా లేదు. ఆహారంలోని వీటి లోపం వలన కొన్ని రకాల వ్యాధులు మరియు రుగ్మతలకు కూడా దారితీయవచ్చు. ఆహారంలో వేటి వలన వ్యాధులు మరియు రుగ్మతలు వస్తాయి? సమతుల ఆహారంలో ఇవి తప్పనిసరిగా ఉండాలి. ఏంటి అంటే ఖనిజ లవణాలు మరియు విటమిన్లు అనేవి లేకపోతే వ్యాధులు బారిన పడేటటువంటి అవకాశం ఉంది. ఈ క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. సరికాని దానిని గుర్తించండి. మనం సాధారణంగా వారం రోజుల్లో తినేదే మన ఆహారం. చాలా ఆహార పదార్థాలు సాధారణంగా 1 కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి. తగినంత సూర్యరశ్మి శరీరానికి తగలకపోతే విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. పీచు పదార్థాలు మనం తీసుకోకపోతే జీర్ణం కాని ఆహారం తొలగించడంలో సమస్యలు వస్తాయి. ఇక్కడ చూడండి, సరికానిది ఏంటంటే మనం సాధారణంగా వారం రోజుల్లో తినేదానినే మన ఆహారం అంటారనేది రాంగ్. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ సరి అయినవి. క్రింది వానిలో సరి అయినది కాని దానిని గుర్తించండి. సరి అయినది కానిది మొలకెత్తిన గింజలు, పెసలు, శనగలు. సో ఇది మనకి సరి అయినదే. పులియబెట్టిన ఆహార పదార్థాలు, అన్నం అనేది రాంగు. పిండితో చేసినవి మిక్సీ రోటి, చిరుధాన్యాలు.
అలాగే పప్పులతో చేసిన వాటిని తెఫ్లా. సో ఇవన్నీ కూడా మనకు సరైనది. ఆప్షన్ 2 అనేది రాంగ్. పిండితో చేసిన పులియబెట్టిన ఆహార పదార్థాలు అనేవి జిలేబీలు, దోశలు, ఇడ్లీ ఇట్లాంటివన్నీ వస్తాయి కాబట్టి అన్నం కాదు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరి అయినది కాని దాన్ని గుర్తించండి. మన శరీరానికి అన్ని రకాల విటమిన్లు కొద్ది పరిమాణంలో అవసరం. మరి మన శరీరంలో పీచు పదార్థాలు, నీరు ఈ రెండూ కూడా సరైన పరిమాణంలో ఉండాలి. అన్ని వయసుల వారికి ఒకే రకమైన ఆహారం సరిపోతుంది అన్నారు. ఇది రాంగ్ అండి. ఒక్కో వయసు వారికి ఒక్కొక్క రకమైనటువంటి ఆహారం అనేది అవసరం కాబట్టి ఇది రాంగ్. కూరగాయలు, పండ్ల యొక్క తొక్కలలో కూడా పోషకాలు ఉంటాయి. రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విటమిన్లు మరియు అవి లోపించడం వలన కలిగేటటువంటి వ్యాధులకు సంబంధించి సరికాని జత ఏది? ఇక్కడ విటమిన్ ఏ లోపం వలన దృష్టి లోపం వస్తుంది. విటమిన్ సి లోపం వలన బెరిబెరీ వస్తుంది. విటమిన్ సి లోపం వలన స్కర్వీ వస్తుంది. విటమిన్ ఈ లోపం వలన రికెట్స్ వస్తుంది అన్నారు. సో ఇక్కడ మనకి విటమిన్ సి కాదండి, ఇది విటమిన్ బి వలన బెరిబెరీ వస్తుంది. విటమిన్ సి స్కర్వీ వ్యాధి వస్తుంది. విటమిన్ ఈ వచ్చేసరికి, విటమిన్ డి వచ్చేసరికి రికెట్స్ వస్తుంది. కానీ ఈ అన్నారు కాబట్టి ఇది కూడా రాంగ్. మనకి ఇక్కడ ఆప్షన్ 2 ఆప్షన్స్ కూడా రాంగ్లో ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ భారత్ను ఇలా పిలుస్తారు. ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ అయినటువంటి భారత్ను ఏమని పిలుస్తారంటే FSSAIగా పిలుస్తారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాగా పిలుస్తామన్నమాట. AI, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా. FSSAI అనగా అర్థం ఏంటంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ క్రింది వానిలో సరి అయిన దానిని గుర్తించండి. ఇక్కడ చూస్తే కాల్షియం ఎముకలు, దంతక్షయము, అయోడిన్ గాయిటర్, ఇనుము లోపం వలన రక్తహీనత వస్తుంది. అయోడిన్ లోపం వలన గాయిటర్ వస్తుంది. కాల్షియం లోపం వలన ఎముకలు మరియు దంతక్షయం అనేది వస్తుంది. సో ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. అన్నం మాత్రమే తినడం ద్వారా మన శరీరానికి కావలసిన పోషకాలన్నింటినీ సమకూర్చవచ్చు అన్నారు. దిస్ ఈజ్ వెరీ వెరీ రాంగ్. సమతుల ఆహారాన్ని తీసుకోవడం ద్వారా పోషకాహార వ్యాధులను నివారించవచ్చు. శరీరానికి అవసరమైనటువంటి సమతుల ఆహారంలో విభిన్న రకాలైనటువంటి ఆహార పదార్థాలు ఉండాలి. శరీరానికి అన్ని పోషకాలు అందించడానికి మాంసం ఒక్కటే సరిపోదు. ఎస్. సో ఇక్కడ మనకి ఇవన్నీ కూడా సరిగానే ఉన్నాయి. క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. సో విటమిన్ B1 లోపం వలన వచ్చేది బెరిబెరీ కదండి. మరి సి వలన వచ్చేది స్కర్వీ. మన ఆహారంలో విటమిన్ ఏ లోపం వలన వచ్చేది రేచీకటి. సో ఈ 3 సరైనవే. రికెట్స్ అనేది విటమిన్ ఈ లోపం వలన వస్తుంది అనేది రాంగ్. విటమిన్ డి లోపం వలన వస్తుంది కాబట్టి ఆప్షన్ 1 అనేది ఇక్కడ మనకి సరికాదు. ఈ క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. మన శరీరానికి ప్రధానంగా శక్తినిచ్చేటటువంటి పోషకాలు ఏంటి అంటే కార్బోహైడ్రేట్లు మరియు క్రొవ్వులు. మన శరీరం యొక్క పెరుగుదలకు, నిర్వహణకు అవసరమైనటువంటి పోషకాలు ఏంటి? పెరుగుదలకు, నిర్వహణకు అవసరమైన పోషకాలే ప్రోటీన్లు. మంచి కంటి చూపుకు అవసరమైన విటమిన్ ఏంటి అంటే విటమిన్ ఏ. కానీ ఇక్కడ సి ఇచ్చారు కాబట్టి ఆప్షన్ 3 రాంగ్. మన ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అవసరమైనటువంటి ఖనిజ లవణం ఏది అంటే కాల్షియం. నెక్స్ట్ వన్, మన శరీరానికి ఆహారం నుండి పోషకాలను గ్రహించడంలో సహాయపడేది ఏమిటి? మన శరీరానికి ఆహారం నుండి పోషకాలను గ్రహించడంలో సహాయపడేది నీరు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.